వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. కరోనా మళ్ళీ విజృంభిస్తుందా? పాత శత్రుకోత రూపం సంతరించుకుందా? ఈసారి వస్తే అంత ఈజీగా వదలదా? 2019 నాటి లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది వైద్య నిపుణుల నుంచి. ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని, దానితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే మన పక్క దేశాలను కరోనా వైరస్ కమ్మేసింది. ఇక ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతుందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండడం మరింత కలకలం రేపింది. హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజు రోజుకు పెరుగుతుంది. మే 3 నుంచి ప్రాణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7 మిలియన్కు పైగా జనాభా ఉన్న నగరంలో గత 2 ఏళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా వైరస్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. సింగపూర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకుముందు 7 రోజులతో పోలిస్తే 28% పెరిగి 14,200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసులు పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్టుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతుంది. మే 4 వరకు ఉన్న 5 వారాల్లో ప్రధాన ఆసుపత్రుల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మన దేశంలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాస్పిటల్ అడ్మిషన్లు, ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తరువాత శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితి జనంలో భయాందోళనను మరింత పెంచింది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.